వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి అభ్యర్థుల 4 డిమాండ్లను పట్టించుకొని ప్రభుత్వ విధానంపై అసంతృప్తి చెందిన డిఎస్సి అభ్యర్థులు విజయనగరంలో నిరసన తెలియజేశారు. ఈ నిరసన సందర్భంలో అభ్యర్థుల మాటలు అందర్నీ బాధకు గురిచేశాయి. అభ్యర్థులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురుచూసిన డిఎస్సి అభ్యర్థులకు సీఎం గారు పుట్టినరోజున నోటిఫికేషన్ ప్రకటించడం చాలా ఆనందాన్ని కలిగించిందని, అభ్యర్థుల కళ్లల్లో ఆనందం నిండిందని, కానీ నోటిఫికేషన్లోని అంశాలు చాలా నిరుత్సాహపరిచాయని, కేవలం 40 రోజులలో పరీక్షలు నిర్వహించటం బాధాకరమని, ప్రిపరేషన్కు మినిమం 90 రోజులు కావాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, ఈ విషయాలను లోకేష్ గారికి మేము వేడుకున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు లోకేష్ గారు ఏ విద్యార్థి సమస్యనైనా తన సమస్యగా భావించి పట్టించుకునే వారిని, అటువంటిది ఈరోజు 6 లక్షల మంది విద్యార్థుల అభ్యర్థనలను ఎందుకు పట్టించుకోవడం లేదని కన్నిటి పర్యంతమయ్యారు. తామంతా వారి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నామని బాధపడుతూ యావత్ రాష్ట్ర విద్యార్థిలోకం బాధపడేలా అభ్యర్థించారు. మా ఇంట్లోని వారందరితో ఓట్లు వేయించి మీ ప్రభుత్వాన్ని నిలబెట్టామని, బాబు వస్తే జాబు వస్తుందని నమ్మకంతోనే చేశామని తెలియజేశారు. కాని మా అభ్యర్థులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలోని చాలా చోట్ల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఈ 4 అంశాలపై జరిగింది. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని డిఎస్సి అప్డేట్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.